ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఓం నమో వెంకటేశాయ, తర్వాత గోవింద గోవింద. తిరుమల తిరుపతి దేవస్థానం మీద వాస్తవంగా చెప్పాలంటే కొంతమంది చెప్తుంటారు కొన్ని విషయాలు మాట్లాడకూడదు అంటారు, మనం కొన్ని విషయాలు దాచిపెట్టుకోవాలంటారు కూడా కొంచెం పెద్దలు. కానీ ఇంత దారుణం జరుగుతుంటే మాట్లాడకపోతే ప్రజలకు తెలియాలి, భక్తులకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. దాచిపెట్టే విషయం అయితే కాదు, నేను దాచిపెడితే ఇంకోటి బయట వస్తుంది. ఎలాగైనా ఈరోజు ప్రముఖ పత్రికలో వచ్చింది ఒక వార్త మీద, గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లడ్డు కల్తీ నెయ్యి చూసాం. కల్తీ నెయ్యి, సారీ లడ్డు గారు, కల్తీ నెయ్యి లాంటిది, నెయ్యి లాంటిది పరకామని. మొన్న సాలవాలు, తాజాగా ఇంకో విషయం నీళ్ళకి వచ్చింది. మహానుభావులు అన్ని కోట్లలో చేస్తారు, అంతా ఏ టచ్ అయినా కోట్ల పైన, 50-60 కోట్ల పైన ఉంటుంది, దాని ముందు ఏమి ఉండదు. ఒకటి కాదు, ఇంకా మనం దర్యాప్తు చేసి చూస్తుంటే పూర్తిగా మళ్ళీ కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం నిజంగా వచ్చుంటే విగ్రహాలు మార్చేసి ఉంటారు కొండపైన. సీరియస్ చెప్తాను, దేవుడే కాపాడే రాష్ట్రాన్ని అనుకుంటా అలాంటి పరిస్థితి ఉంది ఈరోజు. ఒకటి, శ్రీ వెంకటేశ్వర స్వామికి అన్నగారైన గోవిందరాజ స్వామిని అందరూ అంటారు. చాలామంది భక్తులు వెంకటేశ్వర స్వామిని దర్శించిన తర్వాత మంగాపురంకి వెళ్ళేటప్పుడు గోవిందరాజ స్వామి దర్శనం చేసుకొని పోతారు. గోవిందరాజ స్వామి టెంపుల్ మన తిరుపతికి ఇక్కడ ప్రెస్ క్లబ్ దగ్గరలో ఉంది, తెలుసు అందరికీ. ఆ టెంపుల్లో 50 కేజీల బంగారం చోరీకి గురైనట్టు సమాచారం ఉంది. దానికి తగిన ఆధారాలు కూడా కొన్ని మేము తీసుకొచ్చాం, కొన్ని గత ప్రభుత్వంలో ఉన్న విజిలెన్స్ చేతిలో కూడా ఉంది. ఇది మూల విరాట్ పైన ఉన్న గోపురం. ఇప్పుడు తిరుమలలో ఎలాగైతే ఆనంద నిలయం ఉందో ఇలా మూల విరాట్ పైన గోపురం ఉంటుంది. దీని ఇలా బంగారు తాపడం చేయమని చెప్పి, బంగారు తాపడం చేయడానికి 2022-23 మధ్యలో అప్పుడున్న పాలకమండలి సభ్యులు వైవి సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిలు తిరుపతికి సంబంధించి జ్యోతి అని ఒక కాంట్రాక్టర్గా వర్క్ ఇచ్చారు. 4300 కేజీ కాపరు, 100 కేజీల బంగారుతో గోవిందరాజ స్వామి గుడి పైన ఉన్న గోపురానికి మీరు బంగారు తాపడం చేయాలని చెప్పారు. ఆ వర్క్ ఆయన ఎవరికి ఇచ్చింది? సబ్లీజ్కి ఇచ్చింది. చెన్నై చెందిన అతని పేరు, ఒక పేరు వచ్చి సయ్యద్ కరీము, ఇంకో అతని పేరు వచ్చి రెహమతుల్లా బాబు. సయ్యద్ కరీం, రెహమతుల్లా బాబు అనే ఇద్దరు అన్నమస్తకి ఇచ్చినారు ఈ వర్క్ చేయమని చెప్పి. ఇది వాళ్ళిద్దరు. ఇది 2023 ఫోటో. ఈ వర్క్ ఇస్తే వర్క్లో ఏం కాంట్రాక్ట్లో ఉంటుందంటే 9 లేయర్లతో ఈ యొక్క గోపురానికి తాపడం చేయమని ఇచ్చారు. వాళ్ళు ఏం చేశారంటే, ఇప్పుడు మనం ఎవరైనా సరే దేవుని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 32 దేవతా విగ్రహాలు, 100 సంవత్సరం చరిత్ర ఉన్న గోవిందరాజ స్వామి గుడి మీద ఉన్న దేవతా విగ్రహాలు, వరుణుడు, కుబేరుడు, యముడు, దేవేంద్రుడు, వేణుగోపాలస్వామి, 4 పక్కల గరుడు, 4 పక్కల గోపుర తంగి అమ్మవారు, ఇవన్నీ పెడితే, ఎందుకంటే తిరుపతి ఊరికి గోవిందరాజ స్వామి గుడి అప్పట్లో మొట్టమొదటి గుడి సెంటిమెంట్. ఈ దేవులంతా కూడా దిష్టికి ఉంటారు, కొంతమంది నరద రూపం రకరకాలుగా ఉంటారు, పెద్దలు చెప్తుంటారు. రకరకాల దిష్టిగా కానివ్వండి, లేదంటే భక్తుల్ని చాలామంది తోపులాట తొక్కిసలాట జరగకుండా దేవుడు కాపాడుతూ ఉంటాడని చెప్పి ఒక సంప్రదాయం ఉంది. అలాంటి దాన్ని వీళ్ళు ఎలా చేశారు చూసాం మనం. పూర్తిగా ఇందాక చూపించాం మీకు, పూర్తిగా బోడిగుండు చేశారు. ముందు ఫోటో, ఇప్పుడు ఫోటో, పూర్తిగా బోడిగుండు చేసేసి బంగారు తాపడం చేశారు. అవసరమా? బంగారు తాపడం చేయడానికి చేయొచ్చు,
తమిళనాడులో మనం గుళ్ళకి పోతాం చూడండి, గుళ్ళల్లో అమ్మవారి ఫోటోలు ఉంటే అమ్మవారి ఫోటోలో కూడా బంగారు తాపడం చేస్తారు, కాపరం చేస్తారు. విగ్రహాలు కొట్టేసి చేయమని ఎవరు చెప్పలేదు కదా. ఆ విగ్రహాలు కొట్టేసే విగ్రహాన్ని తొక్కి నానా బీభత్సం చేసి అప్పట్లో వాళ్ళు దాన్ని ఎక్కడ పడేసారో కూడా తెలియదు. ఈ ఇష్యూని 2023లో అప్పుడు పెద్ద ఇష్యూ జరిగింది. దీని మీద కరాటి కళ్యాణి అనే ఒక సినిమా యాక్టర్ లలిత్ కుమార్ అనే ఒక తిరుపతి స్థానికుడు కోర్టులో కేసు వేశారు, హైకోర్టులో. 32 దేవతా విగ్రహాలను నాశనం చేశారు. 100 కేజీలు అని చెప్పి 40-48 కేజీలు బంగారం తాపడం మాత్రమే చేశారు. దీని మీద విచారణ జరపాలని చెప్పి ఇద్దరు వెంకటేశ్వర భక్తులు వాళ్ళిద్దరూ కేసేస్తే అప్పుడున్న ధర్మారెడ్డి వాళ్ళని పిలిపించి భయపెట్టి బెదిరించి కేసు విత్డ్రా చేశాడు హైకోర్టులో 23లో. మళ్ళీ తిరుపతికి సంబంధించిన ఒక వెంకటేశ్వర భక్తుడు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశాడు. వేసినప్పుడు కోర్టు ఏమిచ్చిందంటే టీటీడీ పిలిచి అడిగింది, మీరు ఇలా విగ్రహాలు పగల కొట్టేసి కట్టారంట కదా అంటే లేదు అని చెప్పారు. కానీ మళ్ళా విచారణ చేసిన తర్వాత సరే మేము మళ్ళీ విగ్రహాలు కట్టిస్తాము, అక్కడ పెట్టుదాము, ఆధునిక టెక్నాలజీతో మేము పెడతామని చెప్పి కళ్ళబూరు కబుర్లు చెప్పారు. ప్రభుత్వం అయిపోయింది, 7 పాటు కూడా వెళ్ళిపోయాడు, దోచుకు తినేశారు. ఇప్పుడు లాజిక్ ఉంది. ఈ ఒక్క కాంట్రాక్ట్ ఇచ్చారు ఓకే, వర్క్ ఇచ్చారు ఓకే, 50 కేజీలు బంగారం బయటికి వెళ్ళబోతుంది. ఉదాహరణకన్నా ఇప్పుడు మనం ఇంటికి పెయింట్ కొట్టాడు, పెయింట్ కాంట్రాక్ట్ ఇస్తాం, వాడికి 10 లీటర్ పెయింట్ ఇస్తాం. ఒకటి ఆడ కొట్టాలి లేదంటే పెట్టాలి, రెండే లాజిక్. ఒకటి గోడ కొడతాడు, ఉన్నది కింద పెడతాడు. ఇతుకోవాలి బాగుంటే ఏం చేయాలి, ఇంట్లో దొంగ సహకరించాలి. నీకు ఇతుకోబోడు రోజు ఒకేసారి 100 కేజీ బంగారు ఇవ్వరు వాళ్ళకి, వెనకాల మలం ఉంటుంది. ఆ మలం నుంచి ఈరోజు ఈ బార్డర్ చేస్తున్నాం, ఈ బార్డర్కి కావాల్సిన బంగారం ఒక 5 కేజీలు ఇమ్మంటే 5 కేజీలు ఇస్తారు. వాడు చేసినంత దాంట్లో 2 కేజీలే చేస్తాడు, మిగతా 3 కేజీ బంగారు ఆ రోజు షిఫ్ట్ అయిపోయింది. అంటే అప్పుడున్న ఇంజనీరు, అప్పుడున్న డిప్టీఓ, అప్పుడున్న విజిలెన్సర్లు, అప్పుడున్న అధికారులు విచారించారా లేదా? ఇప్పుడు కోర్టుకి మనం ఆ రోజు మీరు ఏమిచ్చారు, కోర్టు ఆధునిక టెక్నాలజీతో ఎంక్వైరీ చేయండి ఎంత బంగారు ఉందో అనేసి చేయొచ్చు. ఇప్పుడు ఉన్న బంగారు ఎక్కడికి పోదు, మహా అయితే కరిగిపోతుంది, 100 కేజీలు కరిగిపోతుంది, 2-3 కేజీలు కరిగిపోతుంది, మొత్తం 100 కేజీలు కరిగిపోదు, 50 కేజీలు కరిగిపోదు కదా. ఇప్పుడు దీన్ని కూటమి ప్రభుత్వం సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి అడిగేది ఏమంటే, దీనిపైన టీటీడీకి మీరు చెప్పండి, విచారణ చేయమని చెప్పండి, పూర్తి విచారణ దర్యాప్తు. రెండోది, భక్తులు ఎవరైతే అనుమానం ఉందో జనసేన పార్టీ కాదు ఇంకో పార్టీకి అనుమానం ఉంటే వాళ్ళని లోపలికి పంపించి అక్కడ రిజిస్టర్ ఉంటుంది. 2022-23లో ఏవైతే బంగారు ప్రతిరోజు తీసుకొని బయటకు వచ్చారో తీసుకెళ్తారు, రిజిస్టర్ రాస్తారు రోజు, ఇన్ని కేజీలు పలానా వ్యక్తికి ఇచ్చాం, పలానా వ్యక్తికి ఇచ్చామని. ఆ రిజిస్టర్ను మాకు చూపించాలి, మమ్మల్ని లోపలికి పంపించాలి. ఆ బంగారు ఎంత బయటకు వచ్చింది, అప్పుడు ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరు తీసుకెళ్ళి విచారణ చేసిన అవసరం ఉంది. మమ్మల్ని కూడా పంపించి చూడాల్సిన అవసరం మాకు ఉంది. మాకు పర్మిషన్ ఇవ్వండి. మేము ఆ మలం ఏదైతే గోవిందరాజం గుడి వెనకాల అయితే ఉందో ఆ బంగారు తయారు చేస్తారో అక్కడికి వెళ్ళాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము చూడాలి. టీటీడీ కూడా మళ్ళా ఒకసారి దర్యాప్తు మొదటి నుంచి చేయండి. అవసరమైతే ఆ తాపడం ఎంత ఉందో వెయిట్ ఇప్పుడు చెక్ చేయండి, తెలిసిపోతుంది కదా. మా అయితే 2-3 కేజీలు ఎండకి కరిగిపోతుంది, 50 కేజీలు కరిగిపోదు 2 నెలల్లో. కాబట్టి ఇవన్నీ అనుమానం ఉంది. దాదాపు 1 కేజీ బంగారం అంటే 1,30,00,000 ఈరోజు. 1 కేజీ బంగారం 1,30,00,000 అంటే 60 కోట్లు మళ్ళీ ఒక స్కాము. ఏది చూసినా స్కాములే. తినే ప్రసాద కాడి నుంచి వేసే బంగారు కాడి నుంచి ప్రతి దోచేశాడు. జగన్మోహన్ రెడ్డికి మా దేవుడు అంటే ఎందుకంత చిన్న చూపు అర్థం కావట్లా. మా హిందువులు దేవుడు అన్న మా వెంకటేశ్వర స్వామి కోపం తినట్లే ఆయనకి. ధర్మారెడ్డి సుబ్బారెడ్డికి కోపమేమో మా వెంకటేశ్వర స్వామి అంటే. ఇంత దారుణమా, ఇన్ని స్కాములా, ఇంత నిర్లక్ష్యమా? దీనిపైన టీటీడీ చైర్మన్ గారు కూడా ఇప్పుడు ఆయన కలవబోతున్న సాయంత్రము సివిఎండ్ఎస్ఓ గారిని కలవబోతున్నాను. ఇప్పటికీ అందరితో మాట్లాడాను, ఇంకొన్ని ఆధారాలు సేకరించాను. ఖచ్చితంగా మళ్ళీ దర్యాప్తు మొదలెట్టి ఇప్పుడు ఆ బంగారం చెక్ చేయాలి. అసలు బంగారం కాదా అనుమానం ఉంది, ఇంకోటి చూడాలంటే ఇంకా అది కూడా చెప్పుకోవచ్చు మనం. అంటే చూడాలి, ఇంకా అవసరం ఉంది. బంగారు పాలిష్ చేస్తారు, వాడు మహానుభావుడు పెయింట్ కొట్టినాడు. పెయింట్ డబ్బా చూడండి, ఎవడో బంగారు పెయింట్ కొడతాడా? బంగారు పెయింట్ కొట్టినారు.
గోల్డ్ పెయింట్ ఇది, గోల్డ్ లాంటి పెయింట్, సారీ గోల్డ్ అనుకోవతారు, గోల్డ్ లాంటి పెయింట్. బంగారు పాలిష్ చేస్తారు కలర్ రావాలంటే, మెరుగు రావాలంటే పెయింట్. ఇది వర్క్ ఫినిష్ అయినప్పుడు దీని అప్పుడు చిన్నంజయ్య గారు పెద్దజయ్య గారు దృష్టిలో కూడా ఉందనుకుంటా, వాళ్ళు కూడా ఎందుకు మాట్లాడాలంట చూడండి, వాళ్ళు కూడా పరిశీలించారు. అప్పుడున్న డిప్టీ అధికారులు వాళ్ళు కూడా చూశారు పైకి వెళ్ళినప్పుడు, ఎందుకు మాట్లాడలేదు నాకైతే అనుమానంగా ఉంది. ధర్మారెడ్డి సుబ్బారెడ్డిలు ఏమైనా ఒత్తిడి చేశారేమో, మాట్లాడాలి కదా, దేవుడిది, ఆయన మించి వెంకటస్వామి మించిన వాళ్ళు లేరు కదా. కాబట్టి మా డిమాండ్ ఇప్పుడు రెండే. ఒకటి, మమ్మల్ని ఆ బంగారు ఎక్కడైతే తయారు చేస్తారో అక్కడ మమ్మల్ని పంపించి అక్కడ రిజిస్టర్ చేసి ఎన్ని కేజీలు బంగారు బయటకు వచ్చింది, ఎవరు తయారు చేశారో ఆ బంగారు ఉంది. రెండోది, అసలు అది బంగారు ఉందా లేదా, ఎన్ని కేజీలు ఉందో అనుమానంగా ఉంది, అది వెయిట్ చేసాం, అది కోర్టు ద్వారా నుంచి పర్మిషన్ తెచ్చుకొని చూపించండి. భక్తులు అనుమానాలు ఉన్నాయి, గతంలో కూడా పింక్ డైమండ్ అన్నారు, అదన్నారు, రకరకాలు అంటూ ఉంటారు టీటీడీలో ఇష్యూస్. కానీ ఇది ఇంత ఎవిడెన్స్ని సేకరించాం. చివరిగా వీళ్ళిద్దరిని 2023లో పోలీసులు పట్టుకొచ్చి అరెస్ట్ చేశారు. కొంతమంది కంప్లైంట్ ఇస్తే వీళ్ళని వదిలేశారు గంటలో. వదిలిపించిన ఎవరు, వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి ఫోన్ చేసి వాళ్ళిద్దరిని వదిలేసే అని చెప్పాడు. అంటే వాళ్ళకి తెలుసు ఇది జరిగిందని. ఆ రోజు కేజీలు లెక్కన వచ్చిన బంగారు ఒక బల్క్గా ఒక చోట చేరింది. ఎక్కడ చేరింది, అది ఎవరింట్లో ఉంది, అమ్మేశారా, ఏం చేశారు, పూర్తి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో పెద్ద స్కామ్, ఇది మరో స్కామ్ బయటపడింది. హిందువుల దేవాలయం పైన జరుగుతున్న దాడిని సీరియస్గానే దీని మీద విచారణ చేయాలి, మీడియా అంతా కూడా సహకరించాలి. ఖచ్చితంగా ఈ యొక్క వార్తని దేశవ్యాప్తంగా తెలియాలి. ఎందుకంటే ఆఖరికి దేవుడు పైన వేసే బంగారం కూడా దోచుకున్నారని చెప్పి ప్రజలకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఆల్రెడీ కోర్టు ఇచ్చుండదన్న 2023లోనే దాన్ని ఆధునిక టెక్నాలజీ ద్వారా చూడండి ఎంత ఉందో చూపించారు. ఎవరు పట్టించుకోవాలా, ఇచ్చి 2 ఏళ్ళు అయింది ఆల్రెడీ. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి ఇక దీని మీద అందరూ మాట్లాడతారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా బయటకు వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎంక్వైరీ చేస్తారు, బయటకు తీయాలి. అసలు బంగారు ఉంది కదా, ఎంత ఉంది, 100 కేజీలు ఇస్తే 100 కేజీలు ఉన్నాయా లేదా, అది బంగారా కాదా కూడా చూడాలి. సగం బంగారు కల్తీ అని చేశారా, ఇవి కూడా అనుమానం అయితే ఉంది. 50 కేజీల బంగారు నొక్కేనాడికి కల్తీ చేయడం సమస్య కాదు, పెయింట్ కొట్టేహారీలో. ఇవన్నిటి మించి దేవతా విగ్రహమూర్తులను ఏం చేశారు, 32 దేవతా విగ్రహమూర్తులు పగలగొట్టి కట్టారు, బోర్డు గుడి చేసి కట్టారు. ఇవన్నీ కూడా చాలా బాధాకర విషయం. 1000 సంవత్సరాల విగ్రహాలను పాల్గొట్టే అర్హత మీ రైట్స్ ఎవరు ఇచ్చారు మీకు? మీకు అర్హత ఇచ్చిన ప్రొసీడింగ్స్ కాపీలు ఏముంటుంది, విగ్రహాలు ఏం టచ్ చేయకుండా కట్టాలని ఇస్తారు. మీరు విగ్రహాలు పగలగొట్టే సిస్టమ్ వచ్చాడు 32, ఒకటంటే పోయింది అనుకుంటాం, పొరపాటు అనుకుంటాం, 32 పొరపాటున పోతుందా? దీని మీద సీరియస్గా మేము ఫైట్ చేస్తామన్నా, కోర్టుకు వెళ్తాం, ఈవో కలుస్తాం, చైర్మన్ కలుస్తాం, ప్రజలకి వెనకాల ఏం జరిగిందో, ఎంత బంగారు కొట్టేశారో కూడా మేము తెలియజేస్తామన్నా. అంటే అప్పుడు వాళ్ళు ప్రభుత్వం కదా ఆపేశారు, చెప్పాం కదా, కేసులు పెట్టడం మీద కొట్టినారు. ఎవరైతే కోర్టుకు వెళ్ళారో కరాటికి వెళ్ళి లలిత్ కుమార్ వాళ్ళిద్దరి మీద విత్డ్రా చేయించారు, దొరికిన దొంగలను వదిలేశారు కాబట్టి ఆపేశారు. ఇది మళ్ళీ వీళ్ళలోకి వచ్చింది, పోలీసులే. ఇప్పుడు ఫిర్యాదు చేయాలి. శివప్రసాద్ రెడ్డి ఈస్ట్ సీఐ ఉన్నాడు, అప్పుడు ఈస్ట్ సీఏలో అతను పట్టుకొచ్చి ఆయన కంట్రోల్లో పెట్టారు. అప్పుడు ఆయన్ని ఇప్పుడు తీస్తాం, అన్నీ తీస్తాం. ఇప్పుడు లడ్డూ స్కామ్ పరకామని కూడా అప్పుడు జరిగిందే కదన్నా, అన్నీ కూడా బయట వస్తున్నాయి, అన్నీ ఇప్పుడే బయట వస్తున్నాయి కదా, ఇప్పుడే అన్నీ తెలుస్తుంది. ఇందులో తాళాలు వేసి పెట్టాడు, ఇప్పుడే తాళాలు తీసారు, అన్నీ తెలుస్తుంది ఏం జరుగుతుంది లోపల అనేసి. కాబట్టి ఇది కూడా ఒక స్కామ్ జరిగింది కాబట్టి దీని మీద కూడా సీరియస్గా విచారణ జరగాలి, వాస్తవాలు తెలియాలి. దొబ్బేసిన బంగారు ఆడుందో కనుక్కోవాలి, ఎవరికి అమ్మినారు, ఎట్టమ్మినారో ముందుగా ఆ జ్యోతి, ఆ ఇద్దరు సయీద్ కరీం, వీళ్ళు, అప్పుడున్న ఇంజనీర్ అధికారి ఎవరు, అప్పుడున్న డిప్యూటీ ఎవరు, వీళ్ళందరినీ గట్టిగా విచారిస్తే అన్ని విషయాలు బయటికి పడతాయి. ఊరికి లేనిపోయిన టీడీ మీద ఆరోపణలు చేసే మాకు లేదు. మా దేవుడు మేము కాపాడుకుంటాం, మా దేవుడు. కానీ జరిగిన వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కాబట్టి చెప్తున్నాం. థ్యాంక్ యూ అన్న.